వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 లక్షల పంట రుణమాఫీ ప్రక్రియ సవ్యంగా సాగలేదనే చెప్పాలి. రాష్ట్రంలో ఆయా బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణ మొత్తం, రైతుల సంఖ్యను పరిశీలిస్తే మాఫీ వర్తించని వాళ్ళు అధిక మొత్తంలో ఉన్నారు. దాంతో రుణమాఫీ వర్తించని రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనల కోసం దరఖాస్తుల్ని స్వీకరించాలని ప్రభుత్వం భావించింది. రుణమాఫీ కాని రైతుల నుంచి సమాచార పత్రాన్ని అధికారులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం జిల్లా, మండలాలకు ప్రత్యేకంగా నోడల్ అధికారుల్ని నియమించారు. కాగా ప్రభుత్వం పొందుపరిచేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్ కార్డు వివరాలు విధిగా పేర్కొనాలి. అలాగే పంట రుణం ఎంత అనేది కూడా నమోదు చేయాలి. అయితే అప్పు ఎంత తీసుకున్నదనేది రైతులకు తెలుసు, కానీ వడ్డీ ఎంత అయిందనేది తెలియక తిప్పలు పడుతున్నారు. ఎస్ఎల్బిసి నివేదిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ బ్యాంకులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 64,940 కోట్ల పంట రుణాలిచ్చాయి. ఆ ఏడాది డిసెంబర్ వరకే లెక్కలోకి తీసుకుంటే 49,506 కోట్ల పంట రుణాలిచ్చారు. 22,22,067 మంది రైతులకు 17,869.26 కోట్ల పంట రుణాల్ని మాఫీ చేసింది. గత ప్రభుత్వంలో కూడా 1,00,000 వరకు రుణమాఫీ చేసిన లెక్కల్ని పరిశీలిస్తే 36.68 లక్షల మంది రైతులకు 19,198 కోట్ల రూపాయలు మాఫీ అయ్యాయి. ఈ లెక్కల్ని బట్టి రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదని తేలింది. దాంతో రైతులు, బ్యాంకులు, వ్యవసాయ అధికారులు చుట్టూ తిరిగారు. రైతులు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో రైతుల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి సిద్ధమైంది. రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 విడతల్లో కలిపి 2,85,493 మంది రైతులకు 2,306.30 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 1,792 మందికి 829.52 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 98,053 మంది రైతులకు 845.65 కోట్లు, మెదక్ జిల్లాలో 86,648 మందికి 631.13 కోట్లు మాఫీ అయ్యాయి. 3 జిల్లాలలోని 73 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో 1,00,000 మంది రైతుల వరకు పంట రుణాలు పొందారు. వీరిలో వివిధ కారణాల రీత్యా పటాన్చెరు, హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వెల్, చేర్యాల వంటి సొసైటీల్లో 40% మందికి మాఫీ కాలేదు. టెక్నికల్, రేషన్ కార్డు, ఆధార్ తప్పుల వంటి కారణాల వల్ల కూడా కమర్షియల్ బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులకు మాఫీ కాలేదు. 3 జిల్లాల్లో కలిపి 1.75 లక్షల మంది వరకు రుణమాఫీ వర్తించలేదంటున్నారు. 2 లక్షలకు పైన అప్పు ఉన్న రైతులెవ్వరికి మాఫీ కాలేదు. ఒక కుటుంబంలో ఎంతమంది రుణం తీసుకున్నా 2 లక్షల వరకే మాఫీ చేస్తామనే షరతు వల్ల ఆ కుటుంబంలో ఎవరికి మాఫీ కాలేదు. అదే కుటుంబంలో తక్కువ రుణం తీసుకున్న వారిని చూసి మొత్తంగా 2 లక్షల వరకు లెక్కలు తీసి మాఫీ చేయాల్సిన ప్రభుత్వం ఆ కుటుంబాన్ని పక్కన పెట్టింది. ఒక కుటుంబం 2 లక్షల పైన రుణం ఉంటే అదనపు డబ్బులు క్లియర్ చేస్తేనే ఆ కుటుంబానికి 2 లక్షల మాఫీ వర్తిస్తుందని చెప్పింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి విషయాలను లింక్ పెట్టడంతో బ్యాంకర్లు అనేక కొర్రీలు పెట్టి 40% వరకు రైతులను రుణమాఫీకి అర్హులు కాకుండా చేశారు. రాష్ట్రంలో పంట రుణాలు మాఫీ కాని రైతులు ఆందోళన చెందొద్దని చెబుతూ వస్తున్న ప్రభుత్వం రైతు సమాచార పత్రాన్ని తీసుకోవాలనుకుంది. ఫిర్యాదులు, సూచనల కోసం సర్క్యులర్ జారీ చేసింది. జిల్లా, మండలానికి ప్రత్యేక నోడల్ అధికారుల్ని నియమించింది. ఆ మేరకు ఒక ప్రొఫార్మాను కూడా రూపొందించింది. అందులో కోరిన వివరాలు, జిరాక్స్ పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 2 లక్షల లోపు రుణముండి నిధులందని రైతులు రుణమాఫీ దరఖాస్తు పత్రాన్ని నింపి సంబంధిత ధృవపత్రాలతో రైతుల వేదికల్లో ఏఈఓలకు ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డు లేని వాళ్లు కుటుంబ సభ్యుల నిర్ధారణ కోసం కుటుంబంలోని అందరి ఆధార్ కార్డులను ఇవ్వాలన్నది. మండలంలోని అన్ని బ్యాంకులు ఫ్యాక్సుల్లో ఫిర్యాదుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు చేసేలా వ్యవసాయ అధికారులు చూడాలని ఆదేశించింది. ఆధార్ తప్పుగా ఉన్న సందర్భాల్లో ఏఈఓ తప్పనిసరిగా పోర్టల్లో సరైన ఆధార్ ని పోర్టల్లో సరైన కీని కాపీ చేసి అప్లోడ్ చేయాలి. ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలను అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం కోరిన సమాచార పత్రంలో పొందుపర్చాల్సిన సమాచారం కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. డిసెంబర్ 9 వరకు కుటుంబ రుణ బకాయిలు మొత్తం వివరాలు పేర్కోవాలని ఉంది. అయితే కుటుంబంలోని 2-3 సభ్యులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులో తీసుకున్న అప్పు అసలెంతో తెలుసు, కానీ డిసెంబర్ 9 నాటికి వడ్డీ ఎంత అయిందనే విషయం తెలియదు. దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్యామిలీ ఐడి, రుణం ఉన్న కుటుంబ సభ్యుల సంఖ్య అడిగారు. చాలా మందికి వివిధ గుర్తింపు కార్డులు లేవు.
ఉన్నా అందులో ఉన్న పేర్లు, ఆధార్ లో ఉన్న పేర్లు, బ్యాంకు రుణ ఖాతాలో ఉన్న పేర్లలో చిన్న చిన్న తేడాలున్నాయి. ఆధార్ కార్డును బట్టి చిరునామా అడిగారు. కొందరు రైతులు పుట్టిన ఊర్లో ఆధార్ ఉండగా కొందరికి ప్రస్తుతం నివాసం ఉన్న చోట ఆధార్ ఉంది. భూమి ఉన్న ఏరియాలో ఆధార్ లో ఉన్న అడ్రస్ లోనూ తేడాలున్నాయి. ఏ సమాచారం ఇవ్వాలనేది గందరగోళ పడుతున్నారు. అదే విధంగా జతపరచాల్సిన పత్రాల విషయంలోనూ కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు అడిగారు. చాలా మందికి రేషన్ కార్డులు లేవు. వారసత్వంగా లేదంటే కొనుగోలు చేయడంతో భూమికి పట్టాదారు బుక్ ఉన్నప్పటికీ 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వనందున ఆ రైతు ఏ పత్రాన్ని జత చేయట్లేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.